రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. జాతీయ స్థాయి విధంగా ఉంది. రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ ముందే మా అకౌంట్ ఫ్రీ చేయడానికి అందరూ చూసి పత్రికల్లో దేశమంతా తెలుసు. అయితే లోకల్ సమస్యలను మన కరీంనగర్ పార్లమెంటుకు బీజేపీ ఎంపీలు అతను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసింది. ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా అతను ఒక రిజెక్టెడ్ పీస్, ప్రజలు తిరస్కరించబడ్డవాడు. మొన్న రీసెంట్లీగా కరీంనగర్ లోక్సభ ఎలక్షన్ అంతా కరీంనగర్ లోక్సభలో ఆయన ఓడిపోయింది. అంటే దానికి దేనికి సంకేతం? అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. దేనికి సంకేతం? అది రేపు పార్లమెంట్ కూడా ఓడిపోబోతున్నాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీలో, నీ సొంత ఊరిలో నువ్వు రిజెక్ట్ అయిపోయినావు. నువ్వు రేపు పార్లమెంట్ మెంబర్గా ఏ రకంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుస్తావు? నువ్వు ఆల్రెడీ కరీంనగర్లోనే 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. నువ్వు బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు. నువ్వు అంటే ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఏం చెప్పినట్టు ఎమ్మెల్యే ఎక్స్టబుల్ కాదు ఆయన, నువ్వు ఓన్లీ కార్పొరేటర్కే కరెక్టు అని కరీంనగర్ ప్రజలకు తీర్పిచ్చారు. కానీ కర్మం గాలి ఆ మోడీ హవాను లేకుంటే ఏదో హవాతున్నప్పుడు ఏదో 2018లో ఎంపీ అయితే కనీసం నేను అడుగుతా ఉన్నా, సిరిసిల్ల వేదిక నుంచి అడుగుతా ఉన్నా. నేను సిరిసిల్ల వాడిని కాబట్టి మాకు కూడా నువ్వు ఎంపీవే, ఆనరబుల్ ఎంపీవే, నేను కాదని ఒకటి నేను అడుగుతా ఉన్నా. సిరిసిల్లకి ఎన్నిసార్లు వచ్చినావు? సిరిసిల్లకు వచ్చినావు ఎప్పుడైనా? ఒక్క పని చెప్పండి. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఒక్క పని చేయకపోవచ్చు. బండి సంజయ్ చేసిన పని ఒక్కటి చెప్పచ్చు. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో, నువ్వు ఆల్రెడీ బీ పార్టీ రూలింగ్లో ఉంది సెంట్రల్లో, నువ్వు ప్రతిపక్ష ఎంపీ కూడా కాదు, నువ్వు ఎంత రన్ చేయగలుగుతావు, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నావు, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నావు, నీకు అన్ని రకాల అవకాశం ఉంది. అవకాశం ఉండి కూడా చేయలేదు దద్దమ్మవు నువ్వు ఒక ఎమ్మెల్యేకు రిజెక్ట్ అయిన వాళ్ళకి కరీంనగర్ ప్రజలు స్పష్టంగా తీర్పించు. ఏ రకంగా ఎంపీలు అవ్వడో, సిరిసిల్లకి వచ్చి ఓట్లెట్లాడుతావో నాకు అర్థమవుతుంది. నీ మొక్కలు సిరిసిల్లకి వచ్చి ఓట్లాడే అవకాశం ఉందా? నీకు ఒక్కటే తెలుసు, అయోధ్య అక్షంతలు వంచుడు, లేకుంటే రథయాత్రలు చేసుడు, లేకుంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యూత్ను ఆగం చేసుడు, ఈ చిల్లర పనులు తప్ప నీకు ఒక నిర్దిష్టమైన విధానం, నీకు ఒక ఎంపీడీఓతో మాట్లాడరాదు, నీకు ఒక కలెక్టర్తో మాట్లాడరాదు. నీ ముఖానికి నీకు ఏం మాట్లాడేస్తే నీకు చదువు లేదు, శాస్త్రం రాదు. నీకు చదువు లేదు, శాస్త్రం లేదు, నువ్వు మాట్లాడితే కూడా వికారమే. నువ్వు ఎట్లా పార్లమెంట్ మెంబర్ మమ్మల్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నావు? ఇంత పెద్ద కరీంనగర్ను ఉద్దండు రిప్రజెంటేషన్ చేసినటువంటి కరీంనగర్, ఉద్దండ పిండాలు కరీంనగర్ నుంచి ఎంపీలు అయిన వాళ్ళు, అందులో నువ్వు ఒక దరిద్రుడు పోయినావు. 5 సంవత్సరాల చదువు కరీంనగర్ ప్రతిష్ట మంట కలిపినటువంటి వ్యక్తులు, కనీసం మీకు చదువు లేదు, శాస్త్రం రాదు. కేవలం బొట్టుపెట్టుడు, ఇవి కార్యక్రమాలు చేసుడు, అక్షంతలు వంచుడు, అయోధ్య చెప్పుడు, రామాలయం చెప్పుడు, రాముడు కూడా చెప్పుడు, ఇవి తప్ప నీకు ఒక నిర్దిష్ట విధానము, నీకు ఒక పద్ధతి, నీకు ఒక అవగాహన, ఒక సమస్య పట్ల ఒక చిత్తశుద్ధి, ఒక కన్సర్న్ నీకుందా? సిరిసిల్ల ఏం సమస్యలు అని తెలుసా? ఎంత సమస్యలు సిరిసిల్ల వల్ల ఇలా మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత సఫర్ అయినటువంటి వాళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్లో మీరు ఉన్నది ఇప్పటిదాకా కూడా. మరి ఇక్కడ చేనేత సమస్య ఉంది. దేశంలోనే గొప్ప పేరుగాంచినటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఎంతో సంక్షోభం ఎదుర్కొంది. మరి నువ్వేనా కేంద్రం నుంచి వాళ్ళు తీసుకురాగలిగినావా? కేంద్రం నుంచి రేగలు చేయొచ్చు కదా, కేంద్రం నుంచి ఆదుకోవచ్చు కదా. భారతదేశంలో భాగం కాదా సిరిసిల్ల? నీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో భాగం కాదా సిరిసిల్ల? నువ్వు ఏం చేయగలిగినావు అసలు? నువ్వు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఎట్లా తిరుగుతున్నావు ఈ రోడ్ల మీద? ఈ బండి సంజయ్ని పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నావు? వీళ్ళకన్నా సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఏమైనా సిగ్గుశరం ఉందా? సిరిసిల్లలో మీరు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతారు? ఎక్కడ ఏం చేసిండు? ఒక శ్వేతపత్రం ఇవ్వనండి. సిరిసిల్లకు నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో గిద్దు చేసాడని నీకు 60-70 ఓట్లు వేసి సిరిసిల్ల లాస్ట్ టైం ఇక్కడ. కాబట్టి ఒక సిరిసిల్ల ఒక కాన్షియసే మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క కాన్షియస్కి ఏం చేసినావు? అసలు కాన్షియస్కి ఎంటర్ కావద్దు. నీకు అటువంటి హక్కు లేదు, కాన్షియస్కి ఎంటర్ అయ్యేటువంటి హక్కు నీకు లేదు. కాబట్టి ప్రజలందరూ కోరేదంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు మొన్న మాకు ఎట్లయితే దీవించి మా ప్రభుత్వాన్ని ఇచ్చిర్రో, ఒక అవినీతికర ప్రభుత్వాన్ని, ఒక అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఒక డెమోక్రటిక్ పాలనకు మీరు ఎప్పుడైతే తెరలేపినో, ప్రజలు ఎప్పుడైతే స్వాగతించిందో, అటువంటి విధంగా 3-4 నెలల కింద మేము రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఇప్పుడు కూడా పార్లమెంట్లో మాకు ఒక గలం కావాలి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్న భారతదేశంలో 300 సీట్లతో ఇండియా కూటమి గెలవబోతోంది రేపు 100%. అలా ఎవరికి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం మీద బయటపడ్డది. దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చేయితలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో రేపు అభ్యర్థి ఎవరైనా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత అందరిపైన ఉన్నది.
ఇక్కడ మార్పు అయితే ప్రజలు ఎప్పుడు కోరుతూ ఉంటారు. ఇప్పుడు ఇందాక జరిగినటువంటి 10 ఏళ్ళు జరిగిన దుష్ట పరిపాలనను మనం కేంద్రంలో కూడా అంతమందించాల్సిన, రాష్ట్రంలో అంతమందించినాం, కేంద్రంలో కూడా అంతమందించాల్సిన ఒక ప్రజాస్వామ్య పాలనకు తెరలేకపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా కరీంనగర్ ప్రజానికం కానీ సిరిసిల్ల ప్రజానికం కానీ సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రేపు కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడాలని, అందరూ సహకరించాలని, ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలందరినీ మీడియా ద్వారా సిరిసిల్ల ప్రజలందరూ కోరుతాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. అయితే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మీట్ పెట్టే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ప్రపంచమే అబ్బురపరిచేటువంటి చాలా తెలివైనటువంటి స్కామ్ను, కుంభకోణాన్ని తెరలేపినటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో కూడా మనం ప్రజలకు మీ మీడియా ద్వారా తెలియజేసేటువంటి విధంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ రాజ్యాంగ వ్యతిరేకము, ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చెప్పి మన సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును యావత్ భారతదేశం మొత్తం కూడా స్వాగతించింది. ఇక్కడ ఏదైనా డబ్బు తీసుకున్న రాజకీయ పార్టీ ట్రాన్స్పరెన్సీ ఒకటి పారదర్శకత ఒకటి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది అదొక రహస్యంగా తీసుకున్నటువంటి క్విడ్ ప్రోకోలో తీసుకున్నటువంటి కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎవరెవరైతే మీకు ఇచ్చారో ఈ బాండ్స్ రూపకంగా ఏ సంస్థలు మీకు ఇచ్చినాయో వెంటనే మీరు బహిర్గతపరచవలసిన అవసరం ఉంది, పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ బండారం ఎక్కడ బయటపడదు అని చెప్పి వాళ్ళు వెంటనే మన SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకున్నటువంటి డబ్బులు కాబట్టి ఆ యొక్క లిస్టు ఎప్పుడైతే బయటకేస్తే ప్రాబ్లం అయిందని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళ ద్వారా మార్చి 6వ తారీఖు వరకు మీరు ఈ నెల 6వ తారీఖు వరకు మీరు మొత్తం సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ను వీళ్ళు ఒత్తిడి చేసి జూన్ 30వ తారీఖు వరకు మేము దాన్ని సబ్మిట్ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక దరఖాస్తు సుప్రీంకోర్టు పెట్టడం వల్ల, అయితే దానిలో ఉద్దేశం ఏంటంటే జూన్ 30 తారీఖు వరకు ఎన్నికలు అయిపోతాయి, ఆ తర్వాత బహిర్గతమైనా పర్వాలేదు అనేటువంటి ఒక పద్ధతిలో బీజేపీ ఉక్కిరిబిక్కిరైంది. సుప్రీంకోర్టు సీరియస్ డైరెక్షన్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక బాగా డైరెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే వాళ్ళు ఇవ్వడం జరిగింది.